మధు, మార్నింగ్ టైంలో నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? ఏంటి? నువ్వు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ కిచెన్లో ఉంటే ఐ ఫీల్ లైక్ వీఆర్ మ్యారీడ్. నీతో ఎప్పుడు ఇలానే ఉండాలనిపిస్తుంది. ఇంకేమనిపిస్తుంది? మధు, ప్లీజ్ డోంట్ టై యువర్ హెయిర్ లైక్ దట్. అసలు నా వల్ల కంట్రోల్ కావట్లేదు. కంట్రోల్ చేసుకోవద్దు. రాక్షసి. మధు, ఐ లవ్ యూ. ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. ఐ నో. బాగుంది. బాగుందా? బ్లడీ పర్వర్ట్. అసలు నీతో మాటలు నాకు అనవసరం. లెట్స్ బ్రేకప్. జమర జమర జాలో జమర నిండాలిలే. లేట్ అయిందని నాన్న ఫీల్ అవుతాడంటావా? బోకలే అనా అనా అనాయ్. నేనే లేట్ అనుకున్నా, నాకన్నా లేట్గా ఉన్నాడు వీడు. చూడుగా. హలో, ఎరా చోటుగా, చిన్న పాల ప్యాకెట్ వేసావేంట్రా? మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందా? మరి పావు లీటర్ తగ్గించావేంట్రా? ఫంక్షన్ ఏం లేదు కానీ సార్ 3 నెలల నుంచి పాలు వీలు కడతలేదు కదా, అంతే తగ్గించా పావు లీటర్. అదేదో మొత్తానికి ఆపేయచ్చుగా. అలా ఎలా ఆపేస్తాం? కస్టమర్లే మా దేవుళ్ళు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మా సాటిస్ఫాక్షన్. ఈరోజు రేపు మాపే ఇస్తారు, దాంట్లో ఏముంది? ఎరా చోటుగా, నేను కట్టేస్తానని అంత నమ్మకం రా నీకు? నమ్మకమే అన్న. ఇవేమో ఆలోచించకుండా ఆ పావు లీటర్ పాలతో కాంటినెంటల్ కాఫీ పెట్టుకుని తాగండి అన్న. మరి యుద్ధంలో పాండవులు శ్రీకృష్ణుని నమ్మినట్టు వీడికి నా మీద ఇంత నమ్మకం ఏంటో. చెత్త నా కొడుకు. ఉద్యోగాలు ఉండవు, తేరగా వస్తే సర్వం నాకేస్తారు. ఛీ ఛీ ఛీ. సూర్యుడికి గ్రహణంలా చంద్రుడికి అమావాస్య పట్టినట్టు నాకు పట్టారు నా కొడుకులు. కొన్నదేమో 15 రూపాయలు, కాల్చిందేమో 7 రూపాయలు. ఒరే సురేష్గా, నీ అబ్బాయి మన 23వ రాజు పులికేసి అనుకున్నావు అబ్బాయి. సగం సిగరెట్ కాల్చి పడేయడమేంటరా నీ అబ్బా. సరే, అయినా సొమ్ము నాది సోకి నీదేనప్పుడు నీలాంటి ఎదోళ్ళకి ఏమర్థమవుతురా నాలాంటి శ్రమజీవుల కష్టాలు. ఏంటలా చూస్తున్నారు? నా వాలకానికి సిగరెట్ పీకలు ఏరడాన్ని చూసి టిక్క దొబ్బి తిట్టుకుంటున్నారు కదా. తిట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు తిట్టే ఏ ఒక్క తిట్టు నాకు తగలదు. ఎస్, నా దరిదాపులో కూడా రాదు. ఎందుకంటే మీరు తిట్టే ప్రతి ఒక్క తిట్టు మా యదవలకి, నా గర్ల్ ఫ్రెండ్కే తగులుతాయి. ఎందుకంటే వాళ్ళ వల్లే కదా నేను ఇలా ఉన్నది. మొదటేదో పేరు సురేష్. బాధ్యతలు చేపట్టే వయసు వచ్చిన ఇంట్లో వీడి నాన్నకి, నా కొంపలు నాకు.
చాలా భారంగా తయారయ్యాడు. ఇంకా చెప్పాలంటే వీడు ఎంత పెద్ద ఎదో అంటే మీరే చూడండి. ఎరా లేచావా? లేచారా? ఏం తగలబెట్టావు? అబ్బో చాలా కష్టపడి మా బాబు దగ్గర ఒక చిన్న అమౌంట్ దొంగతనం చేశారా. ఆహా, తండ్రికి దగ్గర తనేం చూశాను కానీ తండ్రి దగ్గర మింగే కొడుకు నిన్నే చూస్తున్నాను రా. కర్మ. సర్లే, ఎంత దొబ్బేశావు? 300. 300? ఏం చేద్దామంటారా వాడితో? మరీ 300 కిస్తీకి ఇచ్చి వడ్డీకి తిప్పలేం కదరా మామ. నువ్వు ఇచ్చిన తీసుకునేవాడు ఎవడు లేడులే. మ్యాటర్ ఏంటి చెప్పు. చికెన్ తెచ్చుకుందాం, అలాగే బాలాయ్ బాబు బ్రాండ్ తోటి డిచ్ అయిపోదాం. ఏటి ఇవన్నీ 300తోనే? నీ అబ్బా, ముసలోడు కట్టుకునే గోచి కూడా రాదు. డిచ్ అంట డిచ్. ఈ హెచ్చులు తగ్గించుకుంటేనే బాగుంటుంది. యాక్చువల్గా రూల్ ప్రకారం మన ముగ్గురం కలిసి షేర్ వేసుకొని పార్టీ చేసుకునే సందర్భం ఇది. కానీ నీకు జాబ్ లేదు కదా, నీ దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఐ కెన్ అండర్స్టాండ్ రే. కష్టపడి మేమే పార్టీ చేద్దామని ఫిక్స్ అయ్యాం. అవుతారా? ఎందుకు అవరు? సర్వం నాకు ఇచ్చేసారుగా. అయినా పార్టీ చేసుకునేంత సందర్భం ఏముందో? ఉంది. ఇవాళ సండే, మాకు ఫండే, నీకు కుక్కుడే. రెడీగా ఉండే చేద్దాం. కుక్కుడే అంట, కుక్కుడే. గిన్నెలో ఉన్న అన్నాన్ని చల్లారకుండా మూతేసి స్పందించినట్టు వంటరాని ఆంటీ ఏంటో తలపేసి స్పందించాలి. చెత్త పని. రెండో ఎదవ పేరు రమేష్. మన బాస్ పూరి జగన్నాథ్ చెప్పినట్టు మనకన్నా వయసులో పెద్దోళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళ అనుభవాలు మనకు లెసన్స్గా యూజ్ అవుతాయంటే వీడితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశా. వీడికున్న అనుభవాలన్నీ రాడ్డు రంబోలాలే. ఒక నల్ల పిల్లి ఉంది, మా ఇంటి గోడ పైన ఒక నల్ల పిల్లి ఉంది. ఆ పిల్లి మనసులో నా పాలు తాగెద్దమానుంది. అందుకే గిన్నె దాచి పెట్ట, ఆపై తలుపు గడియ పెట్ట. నువ్విక తాగలేవు గనక ఇక పక్కింటికెళ్ళిపో. లేచినావు మావా? లేచానరా. బ్రష్ చేసినావా? చేశానురా. అరే పాయికానా పోయినావా? అదే పనిలో ఉన్నా. వచ్చి కడుగుతావా? నీ కడగండి రా బాయ్, గది నువ్వే కడుక్కోవాలి. అరే స్నానం చేసి రెడీకుండు. అవురా, సురేష్ గడి ఫోన్ చేసిండా? దావత్ ప్లాన్ చేస్తున్నావు. చెప్పిండు. ఇంతకి తమరి షేర్ రెడీ చేశారా? అసలే నాకు జాబ్ లేదు కదా. రే ఫికర్ పడకు మావా, నేను డబ్బులు సెట్ చేశా. కష్టపడ్డా, కాపర్ అమ్మినా 300 సెట్ చేశా. అరే ఆ సురేష్ గని లెక్క చిల్లర దొంగతనం చేయరా అతనతి. గుంటా ఒరే ఇన్ని చూసావా? ఎలా ఉన్నాడు, ఎలా అయిపోయాడురా. భాగ్యనగరంలో అంబేద్కర్ బొమ్మలాగా స్టిఫ్గా ఉన్నాడు. బీడు బొమ్మలో దిష్టి బొమ్మలాగా ఎలా దిగజారిపోయాడురా. వీడిని చూస్తుంటే బాధ అయిపోతుందిరా. కొంతమంది బతుకులు అంతేరా, అందులో వీడు. అవునరా, చక్కగా జాబ్ చేసుకునేవాడివి, నీకెందుకురా ఈ తీట పువ్వు పనులు? ఆ తీట పువ్వు పనుల వల్లే ఈరోజు వంట చేసుకుంటున్నాడు ఇక్కడ. కుదురుగా ఉండవారా? ఏదో ఒకటి చేస్తానే ఉంటావు. ఇలా అయితే ఎలా బతుకుతావురా ఈ సభ్య సమాజంలో? ఎగ్జాంపుల్ మమ్మల్ని చూడు. అందరితో మింగిల్ అవుతూ కింగుల్లో బతుకుతున్నాం. చెప్పరా రమేష్? అరే ఆరి చెప్పడానికి ఏమన్నా చిన్నపిల్లడారా? 25 ఏళ్ళు దాటే. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారా? నువ్వు మారడానికి చాలా చెప్పాలనుకున్నావురా. చెప్పే స్టేజ్లో మేమున్నా, వినే స్టేజ్లో నువ్వు లేవు. మారాలా? మారేంత తప్పు నేనేం చేశాను? రే తప్పు చేస్తే సరిదిద్దుకోవచ్చు, సరదాగా చేస్తే సమర్థించుకోవచ్చు, కానీ నువ్వు చేసింది మోసం. నిన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఫ్రెండ్ అయిపోయావు. సరిదిద్దుకునేంత తప్పులు చేయలేదు, సమర్థించుకునేంత సరదాలు చేయలేదు, ఆశించుకునేంత మోసాలు అంతకన్నా చేయలేదు. కాదు మీరు వచ్చేటప్పుడు బైక్ మీద వచ్చారు కదరా? ఏ అవునరా, నీకే తెలుసు. ఏ ఆటో వెనకాల చూసారు రా సూక్తులు? పొత్తునే బోధిస్తున్నారు. గలీజ్ నా కొడుకు. అయినా మీరు అనుకుంటున్నా నేను ద్రోహం చేసిన ఆ మోసపోయిన వాళ్ళు ఎవర్రా? చెల్లి. బావా నీకు చెల్లి ఎక్కడుందిరా? ఏంట్రు సడన్ గా వరుస మార్చావు? చెల్లి అంటే నా చెల్లి కాదు, నీకు కూడా చెల్లె. అదేరా వాళ్ళ ఎవరు మధు. రే అంటే ఇప్పుడు దాకా మీరు అనుకుంటున్నా నేను మోసం చేశా అనుకుంటున్నా నా మధు గురించా? ఎస్ అవును, నువ్వే చేతులారు చేసావు. నా చేతులారనా? రే
అదే వచ్చింది బ్రేకప్ అని చెప్పింది, నా నెంబర్ బ్లాక్లో పెట్టి వెళ్ళిపోయిందిరా. అసలు అక్కడ ఏం జరిగిందో, నేనేం ద్రోహం చేశానో, అసలు అది మీకేం చెప్పిందో. నంగనచ్చిరా వీడు, ఏం తెలియదంట. మంచి పువ్వురా వీడు. డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తా. నువ్వు కొత్తగా ఒక అమ్మాయితో లింక్ పెట్టుకుని చెల్లికి బొక్క పెట్టావు. అమ్మాయ పేరు లీలా. వీడు దాని నీళ్ళలో పడి అభం శుభం ఎరుగని మా చెల్లికి అన్యాయం చేశాడురా వీడు. రే విత్ ప్రూఫ్స్ ఉన్నాయిరా. లీలా రాసలీలా. లీలా గురించి మీకెలా తెలుసురా? నీకు తెలుసుగా. రే ఇవన్నీ కాదురా, అసలు నీకు జాబు లవరు రెండూ పోయాయి. మాకే బాధగా ఉందిరా. రే నాకైతే నిద్రే పట్టట్లే. నువ్వెలా పడుకుంటున్నావురా? అరే నీకు అసలు ముద్దెలా దిగుతుందిరా? ఏంటి సార్, ముద్దెలా దిగుతుందా? ఒకసారి దగ్గరంట. ఇంకా ఒరే రమేష్, ఒరే సురేష్, విస్కీ సోడాలా కలిసి వాళ్ళం మనం. మీరు నాకు సపోర్ట్ చేయకుండా ఒక్కసారి రాఖీ కట్టిందన్న జాకి మొహానికి సపోర్ట్ చేస్తారా? నీ అవ్వ 10 రూపాయల రాఖీ కట్టి అన్నయ్య అన్నయ్య అంటూ తలా 5,000 బాధింది కదరా. అసలే పెట్టక సార్లు ఇద్దరు కలిసి లంగ పనులు చేసి ఇంత చికెన్ తీసుకొచ్చారు. నన్ను వంట వండి చేసి నన్ను నానా మాట్లాడినారు. నా మనసు అంత కురిగిపోయింది. బాధపడుతున్నావు బావా? ఒరే అది నటనరా, జీవిస్తున్నాడాడు. ఓ నీకు అలా అర్థమైందా? సరేరా, ఇదంతా పక్కన పెట్టేయండి. రేయ్ మర్యాదగా అడుగుతున్నా, మొట్టమొదటి నుండి చిట్ట చివరి దాకా నీట్గా చెప్పండి. మీ ఎవ్వరికి తెలియని లీలా పేరు బయటికి ఎలా వచ్చిందిరా? ఈ విషయం గురించి మీ చెల్లికి ఎవడరా చెప్పింది? మర్చిపోయా. ఇక్కడ ఇంత పంచాయతీ జరుగుతుంది కదా, మీ గారాల చెల్లి ఇక్కడ ఉండాలి కదరా. ఒరే రమేష్, ఫోన్ చేయరా దానికి. నేను చెయ్యా, నువ్వే చేసుకో. రేయ్ డేడ్ దిమాగ్, మేడం గారు నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు, నేను చేయలేను, నువ్వే చెయ్యి. ఇక చేసుకో. నీ పాదం మీద పుట్టుమచ్చనవుతా చెల్లమ్మా. రేయ్ ఇలా ఎవడన్నా సేవ్ చేసుకుంటాడారా? గ్రేట్ రాను చెట్టినాయాల. నీ అబ్బా, చెల్లిపైన ఏడు ప్రేమ ఉంటే ఇలానే ఫీడ్ చేసుకుంటారా? నీలాంటి చీటర్స్కి ఏం తెలుస్తుందిరా ప్రేమ వాల్యూ? నీకేం తెలుసంట్రా చీటు అంటున్నావు? ఏంద్రుడు ఎక్కడున్నావు? చాకి మొహం దానా మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసిందేంట్రా? మంచిగైందిరా. ఏంట్రా మంచిగా ఏది అడిగా. హేరా సురేష్గా, నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? తమరి మొబైల్ ఒకసారి ఇస్తారా? మీరేం సేవ్ చేసుకున్నారో చూడాలని చాలా కుతూహలంగా ఉంది. అన్నయ్య అన్నావు అంటే ఎదురవ్వనా? ఏమవుతుందిరా సమాజానికి? రేయ్ వాడంటే సెంటిమెంటల్ ఏదో, నువ్వు వాడికి మించి దిగి జారిపోయినావు ఏంట్రా? రేయ్ ఎన్నడన్నా నా కోసం ఏమైనా చేశారా? ఎంతసేపు నా పక్కనుంటు. రే నీకు ఈ రిలేషన్షిప్ వాల్యూ తెలియదురా. ఒకరోజు నన్ను ప్రేమగా సురేష్ అన్నయ్య అని వినసొంపుగా పిలిచిందిరా. గప్పటి సంధి ఫిక్స్ అయినా అన్నయ్య అన్నావంటే ఎదురవన్నా. మధు, నేను నీతో మాట్లాడకపోతే చంపేస్తా చెప్తున్నా. నువ్వు ఎక్కడున్నా ఉన్న పలంగా ఇక్కడికి రా. రాకపోతే? నువ్వు రాకపోతే నీ ఆఫీస్కి వచ్చి రచ్చ వేస్తా. తెలుసుగా లాస్ట్ టైం నీ ఆఫీస్కి వచ్చి ఎంత గొడవ చేశానో. నీ ఇజ్జత్ అంతా తీస్తానే. చెల్లెమ్మ ఇలాంటి చిన్న చిన్న బెదిరింపులకి భయపడదురా. భయపడతా? ఎందుకు రాదో నేను చూస్తాను. బొక్కలే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఏందిరా వచ్చేది? కూర్చో, కాళ్ళెప్పులు అవుతాయి. అంటే వచ్చిందిరా, మీ చెల్లం వచ్చింది, మీ గారాల పట్టి చెల్లం వచ్చిందిరా. మేడం గారు మీరు నిల్చున్నారేంటి? మీ కాళ్ళు కందిపోతాయి, కూర్చోండి. కూర్చోండి. రానన్నావు? గోలు చేస్తా అన్నాడుగా.
ఇదంతా కాదన్నయ్య. ఎందుకు పిలిచాడో అడగండి. అడగమంటావమ్మా? ఇద్దరు కలిసి అడగండి అన్నయ్య. అర్థమైంది అనుకుంటా. నాకెందుకు బ్రేకప్ చెప్పిందో తెలియాలి. ఆ రీజన్ ఇప్పుడే చెప్పాలి. ఇంకా ఎతవల కుట్ర కుతంత్రాలు ఇంకేమైనా ఉంటే నాకు ఇప్పుడే తెలియాలి. ఇంతవరకు వచ్చింది కాబట్టి వాడు చేసిన తప్పేంటో అర్థం అవ్వాలి కాబట్టి. రమేష్ అన్నయ్య నువ్వు అడుగు. నేను అడగా. అరే సురేష్ నువ్వు అడుగురా. నో నేను అడగా, నువ్వే అడుగు చెల్లి. అరే చెప్పురా ఏమైతుంది? నేను అడగను చెల్లి, నీ బాయ్ ఫ్రెండ్ కాబట్టి నువ్వే అడగాలి. అవుతుందా నీకు? రమేష్ నువ్వు అడుగురా. రే రమేష్ నువ్వు చెప్పా. తెలిసిపోయింది. లేదా The number you have dialed is currently busy. ఈ టైంలో కూడా బిజీ వస్తుంది. అసలు వీడు ఏమనుకుంటున్నాడు? నన్ను లవర్ అనుకుంటున్నాడా ఇంకేమైనా అనుకుంటున్నాడా? ఒక్క కాల్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. The number you have dialed is currently busy. ఒకటి కట్ చేస్తాడు, లేకపోతే బిజీ బిజీ వస్తుంది. ఏముంటుంది అంత బిజీగా? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎన్ని మెసేజెస్ పెట్టినా వేస్ట్. వాయిస్ మెసేజ్ పెడదాం. అరే అసలు నీకు సిగ్గుందా? ఎందుకు ఇంతలా అవాయిడ్ చేస్తున్నావు? ఒక్క మెసేజ్ కాల్ కైనా రెస్పాండ్ అవుతున్నావా? అసలు నన్ను లవర్లా ట్రీట్ చేస్తున్నావా? ఎందుకంత బల్బు నీకు? మర్యాదగా చెప్తున్నా, ఈవినింగ్ లోపల కాల్ చేయి, లేకపోతే అస్సలు బాగోదు. The number you have dialed is currently బిజీ బిజీ బిజీ. అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎలా తెలుసుకోవాలి? ఏం తేజస్సు బిడ్డ, గుడ్ నైట్ మూవీలో మనకందంలాగా ఉన్నావు. నీ దిష్టి నీకు తగిలేటట్టుంది. హలో హలో సురేష్ అన్నయ్య. చెప్పు చెల్లెమ్మా. మీరేం అనుకోకపోతే నాకు ఒక హెల్ప్ చేస్తారా? నువ్వు అడగాలే గాని చిన్న హెల్ప్ ఏంట్రా, పెద్ద హెల్పే చేస్తా, అడుగు. అంటే ఈ మధ్య రాకేష్ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. కాల్స్ కి మెసేజెస్ కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నయ్య. చాలా బిజీగా ఉంటున్నాడు. నాకెందుకో వేరే అమ్మాయితో ఏమైనా మాట్లాడుతున్నాడు అనేగా నీ డౌట్? అవునన్నయ్య. నువ్వేం ఫికర్ పడకు, 10 నిమిషాలు టైం ఇవ్వు, నాకు అప్డేట్ ఇస్తా. సరే అన్నయ్య. ఒరే రాకేష్ గా వస్తున్నారా? ఇప్పుడు చూస్తా ఎవరితో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నావు? పని చేస్తున్నాను రా, కనిపించట్లేదా? ఈ మధ్యన బాగా బిజీ అయిపోయావరా నువ్వు. మరి నీలా అనుకున్నావు. ఎవర్రా ఫోన్లో? పర్సనల్. చెప్తా ఇడి పని. 10 minutes అన్నాడు, ఇంకా కాల్ చేయట్లేదు. వీడియో కాలా? చెల్లెమ్మా అన్నయ్య, నువ్వు అనుకునేదే నిజం. నీ కొంప ముంచేటట్టున్నాడు ఈడు. కాల్లో ఎవరంటే పర్సనల్ అన్నాడు. ఇదిగో కావాలంటే చూడు. పర్సనలా? ఉంటే గింటే నేను పర్సనల్ గా ఉండాలి. అయినా గిసువంటోడు అనుకోలేదన్నయ్య. వాడు అసంటోడే చెల్లెమ్మా, గలీజ్ వాడుకోవు. ఎక్కువ రోజులు ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేయడు, ఈజీగా వదిలేస్తాడు. మరి మీతో ఇన్ని రోజులు ఎలా కలిసిన్నాడు అన్నయ్య? మమ్మల్ని వదిలేసి వాడు చాలా కాలం అయింది, కానీ మేమేమని పట్టుకుని ఉన్నాం. అయినా అటువైపు ఎవరన్నయ్య? అటుపక్క ఆడ మగ అని తెలుసుకోవాలంటే రమేష్ గారిని రంగంలో దింపాల్సిందే. ఇంకొక 10 నిమిషాలు ఇచ్చావనుకో, ఇంకో అప్డేట్తో నీ ముందుంటా. తేల్చుకుందాం వాడో మనము. సరే అన్నయ్య. ఎరా ఎంతసేపు అయింది వచ్చి? సురేష్ గారు కూడా ఇక్కడే ఉండాలి. ఎడబైండు? నువ్వు బాగా బిజీ కదా, ఆడెక్కడికి వెళ్ళి ఉంటాడులే. అదేం లేదురా, చిన్న పర్సనల్. బాగా హెడ్ఏక్ ఉంది మావా, ఈరోజు బాగా చిల్ అయిపోవాలి. చిల్లవుదాం మావా, ఒక వెయ్యి కొట్టు, అన్నీ సెట్ చేస్తా. సరే కొడతా, ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కొడతా. లీలానా? ఇంకా కాల్ చేయట్లేదేంటి? రమేష్ అన్నయ్య
వీళ్ళనా? ఇదెవర్తి మధ్యలో? వీడేదో కుంప ముంచేలా ఉన్నాడు. హలో అన్నయ్య. చెల్లమ్మా, వాడు లీలమాయలో పడి కృష్ణలీలలు చేస్తున్నాడు. నువ్వేమో రాంభోజం చేసుకోవడమే. జాగ్రత్తమ్మా. ఛీ, నాకు తెలుసు వాడు ఎప్పటికైనా ఇలా చేస్తాడని. నేనే బ్రేకప్ చెప్తా. నువ్వేంటే సడన్గా? అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇంతలా నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు? ఫోన్లో ఎవరు? అదా చిన్న పర్సనల్, తర్వాత మాట్లాడుకుందాం మనం. ఓ పర్సనల్? నాకు చెప్పలేనంత పర్సనల్స్ ఉన్నాయా నీ దగ్గర? మధు చిరాగ్గా ఉంది, తర్వాత మాట్లాడుకుందాం, అర్థం చేసుకో. నాతో మాట్లాడితే చిరాగ్గానే ఉంటుంది, ఫోన్లో మాత్రం గంటలు గంటలు హ్యాపీగా మాట్లాడుకో. ఇదంతా కాదు, నువ్వు వదిలేసిన వాళ్ళ లిస్ట్లో నా నెంబర్ ఎంత? మధు. ఏ ఎందుకు సీరియస్ అవుతున్నావు చెప్పు. బ్లడీ పర్వర్ట్. ఏం మాట్లాడుతున్నావే? నోటికి ఎంత వస్తుందో మాట్లాడతావా? అసలు నీతో మాటలు నాకు అనవసరం. లెట్స్ బ్రేకప్. బ్రేకప్ ఏంటి పిచ్చిదానా? అవునరా, పిచ్చిదాన్నే. నీలాంటో నీ లవ్ చేశాను చూడు, నేను పిచ్చిదాన్నే. ఇదంతా కాదురా, వర్కౌట్ అవ్వదు. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. ఏ డిస్టర్బెన్స్ ఏంటి? మధు మధు ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెల్లెమ్మ బ్రేకప్ చెప్పిందో? ఇప్పటికైనా మారరా. చెల్లితో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తా. తప్పొప్పుకో. రే మీకేమన్నా పిచ్చా? నేనేం తప్పు చేయలేదురా. మధు, నువ్వు ఇలా మాటలు విని నన్ను దూరం పెడుతున్నావు. అవునా? సరే, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? లీలా ఎవరు? చెప్పు, లీలా ఎవరు? అడుగుతుంది కదరా, చెప్పరా. లీలా మా దూరబంధు, వరుసకు చెల్లైతుంది. హా, నేను నమ్మను. చెల్లైతే ఎప్పుడో చెప్పేవాడివి. మనిద్దరికి బ్రేక్ పై 6 months అవుతుంది. నన్ను అట్లీస్ట్ కాంటాక్ట్ అయ్యావా ఎప్పుడన్నా? చెల్లెమ్మడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఏ ఊకో మామ, చెల్లెలతో ఎవర్రా గంటల గంటలు మాట్లాడేది? అయినా నీకు తెలిసిన వరుసలు చెప్పురా. చెల్లి అవుతుందో ఇంకేమవుతుందో మేం చెప్తాం. మా పిన్ని వాళ్ళ బాబాయ్ వాళ్ళ అక్క. ఆ వరుసలో చూసుకున్నా కూడా నీకు మర్దలు కదా అవుతుంది. నీ బొందే, నీ బొంద. చెల్లి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ. ఎవరు? కాల్ ఎవరు? ఇది చూపించు. చెప్పా కదా అది. సార్, లీలా మేడం కాల్ చేస్తున్నారు, లిఫ్ట్ చేసి మాట్లాడండి. 1 second, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని చెప్పండి. హలో అన్నయ్య. అన్నయ్య? అన్నయ్య? థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ? దేనికి? ఏమోలే. నా ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే అమ్మా, ఉంటా. సరే అన్నయ్య, బాయ్. ఇప్పటికైనా అర్థమైందా లీలా నా చెల్లెలని? అయినా నువ్వేం హెల్ప్ చేసావో అన్ని థ్యాంక్ యూలు చెప్తుంది నీకు. రాహుల్ తన బాయ్ ఫ్రెండ్ కడుపు చేసి పారిపోయాడు. ఊర్లో మా బాబాయ్ సర్పంచ్, పరువు 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 అని చచ్చిపోతా ఉంటాడు. లీలా విషయం తెలిస్తే లీలాని చంపేస్తాడు. తన ఇంట్లో ఎవరికి చెప్పకుండా నాకు చెప్పింది. నాకు డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో రాహుల్ని పట్టుకొని వాడిని కొట్టించి మా బాబాయ్తో పెళ్లి కొప్పించా. ఇది మ్యాటర్. మొత్తం కంపు కంపు చేశారు కదరా. ఛే, మొత్తం వీడే. బాబాయ్. మధు, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నేను నిన్నెలా వదులుకుంటానే? ఒకవైపు లీలా ప్రాబ్లం, ఒకవైపు ఆఫీస్ ప్రెషర్. అందుకే నేను సరిగ్గా పట్టించుకోలేదే. అందులోనూ ఆడపిల్ల, అలా ఎలా వదిలేస్తా చెప్పు? ఆ టైంలో నేను సరిగ్గా పట్టించుకోలేదే. ఐఎమ్ సారీ. లేదురా, ఐఎమ్ రియలీ సారీ. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు ఆ టైంలో అలా చేసేసరికి చాలా హర్ట్ అయ్యానురా. అయినా మీ ఇద్దరేంటి ఇంకా ఇక్కడ? వెళ్ళండి ప్లీజ్ అన్నయ్య, మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వచ్చు కదా. సర్లే, మాతో పని అయిపోయిందిగా. ఇంకా రారా రమేష్. అత్తనా? కోపం తగ్గిందా? ఇప్పుడు తగ్గింది.
ఎలా ఉన్నావురా ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా?